ఇది దేనికోసం కట్టిండు? దేనికోసం ఇది? వెయిట్ పెరగాలంటే ఇది ఇది పడుకుంటలేడని. ఇంకా మెడల్ ఇంకోటి ఈ చేతికి అమ్మ ఇది ఇది కాళ్ళకి దిష్టి తగలకుండా. నేను కట్ చేస్తున్నా, నాకు మళ్ళీ ఇది కనబడ్డది అనుకో నీ సంగతి చెప్తా నేను. అని మెడల ఊరేసినట్టు ఇన్ని తాళ్ళు వేస్తే ఎన్ని చూడు ఒకసారి, ఇది ఒకసారి చూడు. ఏం చెప్పాలి మీకు నేను, ఎట్లా చెప్పాలి? ఇంకా తీసేవతలు వాడే. ఎంత ఎంత ఖర్చు పెట్టినావు? 800? 1000 రూపాయలు? 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలకి వీనికి ఏమైనా ఖర్చు పెట్టినా వీడికి మంచిగా అవుతారు కదరా, అవునా లేదా? దీని మీద ఖర్చు పెడితే మనకి ఏమైనా మంచిగా అవుతుంది కదా. పాల డబ్బా కావాలంటే పాల డబ్బా కొనుక్కున్నా కానీ పాలు సరిపోతలేవు అంటే పాల డబ్బా పెట్టుకున్నా మనకు ఏమన్నా ఉపయోగపడుతుంది కదా, అవునా లేదా? ఆనేమనుకో ఉట్టిగా తాళ్ళకి దారులకి పోయి వచ్చేసి 1000 రూపాయలు కట్టొస్తుంది. అట్లా ఎంతమంది ఉన్నారు ఇంకా అంత దగ్గర దోస్తులు చుట్టుపక్కల అంతా అదే పని ఆడికి అదే నడుస్తుంది కాదు. మీరు చదువుకున్నారు కొంచెము, అవునా కా బిడ్డ? చేతిలో ఫోన్ ఉంది, అవునా? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు చదువుకున్నావు, డిగ్రీ చదువుకున్నావు. మరి ఇన్ని చదువుకున్న తర్వాత మన చదువుకి ఏమైనా ఉపయోగం ఉండాలి కదరా, అవునా లేదా? ఈ మనం ఇంకా